హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. ఈరోజు మీ ముందుకి వ్యాగనర్ LXi పెట్రోల్ ప్లస్ ఎల్పిజి, పెట్రోల్ ఉంటుంది, ఇందులో ఎల్పిజి ఉంటుంది. వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2012 అంటే 2027 వరకు జీవితకాలం ఉంటుంది. సెకండ్ ఓనర్ వెహికల్ అండి. వెహికల్ అయితే జెన్యూన్ ఉంది. 53,000 కిలోమీటర్ తిరిగింది. ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లోనే ఉంది. ఇన్సూరెన్స్ కూడా A to Z వర్జన్లో ఉంది. చిన్న చిన్న టచ్అప్లు అయితే గీతలు బాగుంటాయి, పెయింట్ వేసుకున్నారు. పాత ఫోటోలు కూడా కస్టమర్ అయితే మనకు పంపించడం జరిగింది. బండి అయితే బాగానే ఉంది. మిగతా వివరాలనే మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూసే చూడండి, చాలా నీట్గా ఉంది. ఫ్రంట్ టైర్లో చూడండి ఒక 70% ఉన్నాయి. ఫ్రంట్ అద్దం ఒకటి క్రాక్ వచ్చింది, పగిలింది. ఇది మార్చాలంటే మార్చేస్తాను, మళ్ళీ ఎందుకు మారిందని డౌట్ పడతారని మార్చలేదు. 2012 షోరూమ్స్లో వచ్చిందే ఉంది, షోరూమ్స్ వచ్చిన అద్దమే ఇది, అందుకని మార్చలేదు. ఎల్పిజి కూడా ఉంది. ఇక వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఇది చాలా నీట్గా ఉంది. ఇంటీరియర్ కూడా చూడండి నీట్గానే ఉంది. ఈ డోర్ కూడా ఏది మారలేదు. పెట్రోల్ ప్లస్ ఎల్పిజి మారుతి సుజుకి. సీట్ కవర్లు బ్యాక్ సైడ్ అయితే కొంచెం చినిగినాయి. ఇక బ్యాక్ సైడ్ టైర్ చూడండి, ఈ రెండు టైర్లు 100కి 100% ఉన్నాయి. 100కి 100% ఉన్నాయి సీల్ టైర్లు బ్యాక్ సైడ్. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ మారుతి సుజుకి డియో LXi పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఉంటుంది. ఇది తీసావా? బ్యాక్ సైడ్ అద్దం ఒకటి రీప్లేస్ అయ్యింది, మారింది. డిక్కీ మారలేదు, డిక్కీ ఒరిజినలే. ఇది స్టెప్నీ టైర్, ఇది కూడా బాగానే ఉంది. ఇక లోపల రౌండ్ ట్యాంక్ వస్తుంది. వీల్ పానా జాకీ అయితే లేదు, వీల్ పానా ఉంది. ఇక వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ, రిమోట్ కూడా ఉంది. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చాలా నీట్గా చేయించుకున్నారు కస్టమరు. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేవు. ఈ గ్లాసు, ఈ డోరు ఇవి ఒరిజినలే ఉన్నాయి. 2 పవర్ విండోస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎల్పిజి ప్లస్ పెట్రోలు. మ్యూజిక్ సిస్టమ్ ఉంది. 53,000 తిరిగింది. గేర్ ముట్టి పోయింది, ఇది వేసుకోవాలి. ఇది ఒక 400 ఉంటుంది, 300 400 ఇది వేసుకుంటే సరిపోతుంది. గేర్ ముట్టి అంటారు దాన్ని. 53,000 రీడింగ్. వెంటనే స్టార్ట్ అయిపోయింది ఇమ్మీడియట్లీ. ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది, కొంచెం టైం పడుతుంది. ఏసీ అయితే చిల్డ్, చాలా చల్లగా వస్తుంది. ఏసీ ప్రాబ్లం అయితే ఏం లేదు. వెహికల్ యొక్క ఇంజన్ కూడా చూడండి, ఇంజన్ కూడా సైలెంట్గా ఉంది. ఇది ఎయిర్ ఫిల్టర్ బాక్స్, ఈ బాక్స్ సౌండ్ ఇది అంతే. ఈ వ్యాగనర్లకు ఇది ఒక రోగం, ఇది వస్తూనే ఉంటుంది. ఇది చూడండి, మళ్ళీ తీయంగానే వస్తుంది. అంతే. ఇది బ్యాటరీ కూడా కొత్తదే. ఆప్షన్స్ కూడా అన్నీ ఒరిజినలే ఉన్నాయి. బ్యానెట్ కూడా ఒరిజినల్, అద్దం ఒరిజినల్, పట్టి ఒరిజినల్, A to Z అంతా ఒరిజినలే ఉంది. ఆయిల్ కూడా రీసెంట్గానే మార్చారు. ఇంజన్ కూడా ఎలాంటి లీకేజ్లు, ఆయిల్ కానీ ఏం లేవు. అన్న రివ్యూ మొత్తం వీడియోలో చూసారుగా. వీడియోలో నేను చెప్పినట్టే ఉంటుంది A to Z. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు వచ్చి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి 2,15,000గా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ 2,15,000 ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు. ఇంకా ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9029496999. థ్యాంక్ యూ సో మచ్.